హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మెయిన్గా మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే జన సైనికులు. ఈ జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో ఓపెన్గా చెప్పుకోవాలంటే వీళ్ళందరూ చచ్చిపోయారని అనుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు వీళ్ళ చేసిన పని వల్ల పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళని ఒక ఉతుకు ఆరేసేవారు. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అసలు వీళ్ళు ఉన్నారా చచ్చిపోయారా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం మీద మెయిన్గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఏ సంబంధం లేని విషయం కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ట్రోల్ చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ చూసుకుంటే అల్లు అర్జున్కి సంబంధించిన ఇష్యూ ఏదైతే బాగా వైరల్ అవుతుందో దాని గురించి కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు. మూడోది వచ్చేటప్పటికి మనకు మెయిన్గా సాయి ధరమ్ తేజ్ గతంలో ఒక ట్వీట్ చేయడం జరిగింది. అది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మంచివారి చేతుల్లో పడ్డది, ఇక అభివృద్ధి పదంగా నడుస్తుంది అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఆయన్ని కూడా టార్గెట్ చేస్తూ కొన్ని సోషల్ మీడియా యాక్టివిస్టులు మెయిన్గా మనకు చెప్పుకోవాలంటే పేటీఎం డాగ్స్ అంటే పేటీఎం కుక్కలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మెగా ఫ్యామిలీని మెయిన్గా చిరంజీవి గారిని ఒక పక్క మొన్న అపోలో హాస్పిటల్కి సంబంధించి ఏదో చిన్న ఫుడ్ పాయిజన్ ఏదో అయితే దానికి సంబంధించి రామ్ చరణ్ గారిని, ఉపాసన కొనిదల గారిని, ఇటుపక్క బాస్ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారిని, ఇటుపక్క చూసుకుంటే అల్లు అర్జున్ ఏదైతే మాట్లాడారో దాన్ని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడం, లేకపోతే సంబంధం లేని ఇష్యూస్ ఏవైనా రాష్ట్రంలో జరిగితే ఏదైనా పర్సనల్ గొడవల కింద ఏవైనా జరిగితే అవన్నీ కూడా మెయిన్గా ఏంటంటే బేస్ చేసుకుని సోషల్ మీడియా అంతా కూడా ఈ పేటీఎం డాగ్స్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కింద సోషల్ మీడియాలో ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా మెయిన్గా పవన్ కళ్యాణ్ గారి మీద పడ్డారు. ఎటువంటి సమస్య అయినా సరే పవన్ కళ్యాణ్ గారి మీదే. కానీ ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ చూసుకుంటే మన ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులైన జనసేన నాయకులే కానీ జనసేన కార్యకర్తలు మరి ఒక్కరు కూడా మాట్లాడతలేదు. ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరు కామైపోయారు. ఎలక్షన్స్ ముందు వీళ్ళ చేసిన పనితీరు అంటే వీళ్ళు ఎవరికి కూడా అమ్ముడుపోయి లేకపోతే ఏదో రూపాయి తీసుకున్న డబ్బులు తీసి పనిచేస్తున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో 6 నెలలు దాదాపుగా పవన్ కళ్యాణ్ గారి కోసం విచ్చలవిడిగా సొంత పనులు కూడా మానుకొని సోషల్ మీడియా మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమాన్ని బాగా అందరికీ షేర్లు చేయడం, దాని మీద ఇంకా కొత్త పోస్టులు ఎడిటింగ్ చేయడం, క్రియేట్ చేయడం చేశారు. కానీ ఎక్కడ కూడా తప్పుడు వార్తలు అనేవి, తప్పుడు రాతలు అనేవి ఎక్కడ కూడా ఇప్పటికీ జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు ఎక్కడ రాయలేదు. ఏదైతే జరుగుతుందో, ఏదైతే మంచి జరిగిందో ఆ మంచిని 10 మందికి తెలిసేటట్టు చేశారు. ఎక్కడైతే గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందో ఆ అవినీతిని కానీ, అక్రమాలు కానీ, దౌర్జన్యాలు కానీ, దోపిడీలు కానీ ఇవన్నీ కూడా గుర్తించి సోషల్ మీడియా అంతా ప్రచారం చేయడం జరిగింది. కానీ ఏంటంటే గత 6 నెలలు అంటే ఎలక్షన్స్ ముందు 6 నెలల ముందు నుంచి కూడా చాలా బాగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అధికారంలోకి రావడానికి ఒక సైన్యం కింద పనిచేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం అయితే జరిగింది. నా వెనకాల ఉన్నది కొన్ని లక్షల మంది యొక్క మీడియాలు ఉన్నాయి, నాకు మీడియా లేదు అంటే ఆయన చెప్పేది ఏంటంటే నాకు ఎటువంటి మీడియా సంస్థలు అనేవి లేవు, నా సైనికులే, నా కార్యకర్తలే, నా అభిమానులే నా మీడియా సంస్థలు, వాళ్ళ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను, వాళ్ళు ఉండగా నాకు వచ్చిన ప్రచారం ఎక్కడ రాదు, ఏ మీడియా సంస్థ కూడా వల్ల రాదు కూడా అని చెప్పి ఆయన కొన్ని సందర్భాల్లో మీటింగ్లో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చూసుకుంటే మరి మొన్న ఈ కూటమి ప్రభుత్వం గెలిచిన కానీ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సైలెంట్ అయిపోయారు. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచేశారు, ఇంకా మనతో పనే ఉంది అని అనుకుంటున్నారేమో. కానీ ఇప్పుడే మొదలైంది అసలైన రాజకీయం, అసలైన రంగస్థల రాజకీయం అనేది. అంటే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే మనం ఏంటంటే గతంలో ఎవరైతే ఈ జనసేన కార్యకర్తలు కానీ జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోస్టులు కూడా బాగా వైరల్ అయ్యి నిజాలు ఏంటి అనేది ప్రతి ఒక్కటి బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోయినా కూడా సిగ్గు లేకుండా కొంతమంది బొక్క పకీరి ఎదవలు అని అంటారు కదా, మన కళ్యాణ్ దిలీప్ గారు తిడతా ఉంటారు అప్పుడప్పుడు. అంతకన్నా దరిద్రమైన ఎదవలు కొంతమంది ఎక్కడో సంబంధం లేని పోస్టులన్నీ కొన్ని ఫేక్ అకౌంట్లు, పోనీ ఒరిజినల్ అకౌంట్లు కూడా కాదు, వాళ్ళు ఫేస్ కనిపించేటట్టు ఒరిజినల్ అకౌంట్లు పెట్టుకొని కూడా డైరెక్ట్గా మాట్లాడతారు. 100కి 99% ఈ పేటీఎం డాగ్స్, పేటీఎం కుక్కలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫేక్ అకౌంట్స్ పెట్టుకొని, ఫేక్ పోస్టులు పెట్టుకొని, లేకపోతే ఫేక్ ఐడీలు పెట్టుకొని మెయిన్గా పర్టికులర్గా గత 1 వీక్ 10 డేస్ నుంచి చూస్తున్నాను మెయిన్గా అల్లు అర్జున్ టాపిక్ని పెట్టుకొని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం, లేకపోతే ఈ అపోలో హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని రామ్ చరణ్ గారినో లేకపోతే ఉపాసన కొనిదల గారిని టార్గెట్ చేయడం, సాయి ధరమ్ తేజ్ గారిని టార్గెట్ చేయడం, లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారిని టార్గెట్ చేయడం. అంటే వీళ్ళకి నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఒక రకంగా అనేటట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చిన అడ్డమైన బూతులని రాయడం, ఇవన్నీ సరిపోలేదు అనేటట్టు ఇప్పుడు ఈ 2 నెలల ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఏవో సంబంధం లేని ఏమైనా దారుణాలు జరిగితే, కొన్ని ఇష్యూస్ జరిగితే
మొన్న కూడా రీసెంట్గా ఎక్కడ కాకినాడలో నైట్ టైం ఎవరో ఒక కుర్రోడు గంజాయి తాగేసి గంజాయి మత్తులో ఏదేదో కొంచెం అల్లరి చిల్లరగా రోడ్డు మీద అడవిడి చేస్తున్నాడని చెప్పి అసలు ఆ గంజాయికి బానిస అయిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కదా. మళ్ళీ కొన్ని పోస్టులు ఏం చెప్తారంటే ఈ 2 నెలల ప్రభుత్వంలో గంజాయి బాగా ఎక్కువైపోయింది, అవినీతి అక్రమాలు ఎక్కువైపోయింది, ఎక్కువగా మర్డర్లు ఎక్కువ జరుగుతున్నాయి, మానభంగాలు ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అవన్నిటికి పునాదేసిందే వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ సిగ్గు లేకుండా ఓపెన్గా అవన్నీ కూడా ఇటు కూటమి ప్రభుత్వం మీద లేకపోతే మేజర్గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం వల్ల లేకపోతే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులే కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులే కానీ స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు ఎవరైనా కూడా మేల్కోవాలి. ఎందుకంటే ఈరోజు అవసరం వచ్చింది. గతంలో ఎలక్షన్ ముందు ఏదైతే పనిచేశారో దానికి ఖచ్చితంగా అంతకంటే రెండింతలు రెట్టింపుగా అప్పుడైతే పనిచేయాల్సిన అవసరం అయితే వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిబద్ధతతో 10 ఏళ్ళలో రాజకీయం చేసి ఆయన గెలిచి ఈరోజు ఆయన అంత అభివృద్ధి మంచి విజయాన్ని అందుకున్నారో ఈరోజు ఆ విజయాన్ని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ తప్పుడు వార్తలు, తప్పుడు రాతలు, లేకపోతే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ ఆ కింద ఉండే మెయిన్గా ఈ పేటీఎం కుక్కలు ఎవరో అయితే 5 రూపాయల పేటీఎం కుక్కలు ఉన్నారో వీళ్ళందరూ కూడా సిగ్గు లేకుండా కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ ధీటుగా సమాధానం చెప్పేటట్టు జనసేన సైనికులే కానీ జనసేన కార్యకర్తలే కానీ మెయిన్గా సోషల్ మీడియాను ఉపయోగించే ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని కూడా ఖచ్చితంగా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడాల్సినంత అవసరం అవుతుంది. అలా అని చెప్పి తప్పుడు రాతలు రాయమని, తప్పుడు వార్తలు పెట్టమని కాదు. వాళ్ళు ఏదైతే తప్పుడు వార్తలు చేస్తారో దానికి కౌంటర్గా ఖచ్చితంగా మీరు బదులు ఇవ్వడమో లేకపోతే వాటిని మెయిన్గా టార్గెట్ చేస్తూ రిపోర్ట్లు కొట్టడమో, అకౌంట్ బ్లాక్ చేయించడమో ఖచ్చితంగా మీరైతే యాక్షన్ తీసుకోవాలి. ఇది ఒక్కడి వల్ల ఏ పని కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కానీ మెగా అభిమానులే కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కానీ లేకపోతే చిరంజీవి గారి అభిమానులే కానీ జన సైనికులే కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తిప్పుకొట్టాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే మీరు ఇలాగే చూస్తూ వదిలేస్తే నెక్స్ట్ 6 monthsలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద ప్రజల మీద విరక్తి పుట్టేటట్టు వీళ్ళ పోస్టులు అయితే వీళ్ళ ప్రచారాలు చేస్తున్నారు. యాక్చువల్లీ జనాలకి ప్రజలకు తెలియదు వాస్తవాలేంటి అవాస్తవాలేంటి. అసలు ఈ సోషల్ మీడియాని ఓట్లేసే జనాలు ఇప్పుడు 99% మన దేశంలోనే కానీ మన రాష్ట్రాల్లోనే దాదాపుగా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎక్కువ ఉన్నారు. కానీ ఈ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని వాళ్ళందరికీ కూడా తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల వీళ్ళందరూ కూడా చూసేదే నిజం అనుకుంటున్నారు. వాళ్ళు ఏది రాస్తే అదే నిజం అనుకున్నారు. అంతా ఎడిటింగ్లు బాబతి తప్పుడు ప్రచారాలు ప్రత్యేకించి మనుషులు పెట్టి ఎడిటింగ్ చేసి ఇలా ఫేక్ వార్తలు, ఫేక్ రాతలన్నీ రాస్తున్నారని చెప్పి వాళ్ళకి తెలియదు. ఏది చూస్తే వాళ్ళు అదే నిజం. ఎందుకంటే జనాలు ఏంటంటే ఆ టైంలో వాళ్ళ మైండ్ సెట్లో ఏదనిపిస్తే అదే చేస్తారు. ఈరోజు అదే జరుగుతుంది. ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా నోటుకు వచ్చినట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈవెన్ పెద్ద స్థాయి నాయకులు కూడా సిగ్గు లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని సందర్భాల్లో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అవన్నీ అసలు చాలా కరెక్ట్గా ఓడిపోయిన తర్వాత రాజకీయంగా మనం ఎలా ఎదగాలి అనే దాని గురించి ఆలోచించాలి. అంతేగాని గతంలో ఏదైతే తప్పుడు వార్తలు, తప్పుడు రాతలు చేసి ఈ పరిస్థితి తెచ్చుకున్నారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి చేస్తున్నారు. ఇకనైనా జనసేన కార్యకర్తలు కానీ లేకపోతే మెగా అభిమానులు కానీ చిరంజీవి గారి అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ లేకపోతే మెయిన్గా రామ్ చరణ్ గారి అభిమానులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఖచ్చితంగా మనం ఎదుర్కోవాల్సిన సమయం అయితే వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పడం జరిగింది, మీరు ఎవరి మీద కూడా సోషల్ మీడియాలో తప్పుడు రాత ఏం రాయద్దు. ఇక్కడ తప్పుడు రాతలు ఎవరి మీద రాయొద్దండి. అవతల వాళ్ళు తప్పుడు రాతలు రాస్తే దాన్ని మీరు బ్లాక్ చేయడమో, రిపోర్ట్ కొట్టడమో లేకపోతే దానికి కౌంటర్గా మీరు సమాధానం ఇవ్వడమో చేయండి. అంతేగాని మీరు కూడా ఎక్కడ కూడా రూల్స్ని అతిక్రమించి కూడా ఎవరి మీద కూడా తప్పుడు రాతలు కానీ లేకపోతే మెయిన్గా బూతులు అనేవి రాయకుండా మీ స్టైల్లో మీరు సమాధానం చెప్పండి. అది మన అనుకునే మన మెగా కుటుంబానికి, మన జన సైనికులు, మన జనసేన పార్టీకి మన వెన్నుదన్నుగా ఉండాలి. ఖచ్చితంగా మనం అయితే నిలబడాల్సిన రోజు అయితే వచ్చింది. లేదు ఈ రోజు నుంచి మీరు సైలెంట్గా ఉంటారా అని అంటే మాత్రం రేపటి రోజుల్లో మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి అయితే ఈరోజు వచ్చిందో ఆ పదవిని భ్రష్టు పట్టించే విధంగా లేకపోతే కూటమి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు, తప్పుడు రాతలు అయితే రాసే విధంగా అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మెయిన్ సాక్షి ఛానలే సిగ్గు లేకుండా కూడా పర్టికులర్గా కొంతమంది మనుషులు పెట్టి మరి కూడా మీడియా ముందు మనుషులు పెట్టి కూడా మాట్లాడే ఇవన్నీ కూడా కంట్రోల్ చేయవలసిన అంటే ఖండించాల్సిన సమయం అయితే వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోండి. మీరైతే ప్రస్తుతానికి ఇన్ని రోజులు మరి నిద్రపోతున్నారో చచ్చిపోయారో అనుకుంటున్నారో మరి నాకైతే తెలియదు, క్షమించాలి. కానీ ఓపెన్గా చెప్తున్నారు, ఈ రోజు నుంచి అయినా సరే సోషల్ మీడియాలో యాక్టివ్గా పోస్టులు పెట్టడమే కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా మనల్ని తప్పుడు ప్రచారాలు చేస్తే దాని మీద ధీటుగా సరైన సమాధానాలతో సరైన విధానంగా దానికి సమాధానం చెప్పి వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మీరైతే సోషల్ మీడియాని ఉపయోగించి జనసేన పార్టీ కార్యక్రమాల్లో కానీ మెయిన్గా కూటమి ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడైతే అభివృద్ధి చేస్తున్నారో వాటిలన్నింటినీ కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా మీరైతే సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ ప్రచారాలు అయితే చేయాలి. ఎందుకంటే జనసేనకు ఉన్నది సోషల్ మీడియా మాత్రమే. ఏ సొంత మీడియా ఛానల్స్ కానీ సొంత టీవీ ఛానల్స్ కానీ ఏవీ లేవు. మన జన సైనికులు
మెగా అభిమానులు మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి మీడియా ఛానల్స్, సోషల్ మీడియా యాక్టివిస్టులు మీరందరూ కూడా ఒక మారు గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా తప్పు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న ప్రచారాలు ఏవైతే అవి తప్పు అని తెలితే ఖచ్చితంగా దాన్ని రిపోర్ట్ కొట్టడం, బ్లాక్ కొట్టడమో లేకపోతే దాన్ని ఖండించడం, దానికి సరైన సమాధానాలు మీకు దగ్గరలో అందుబాటులో ఉంటే దాని మీద ఖచ్చితంగా పెట్టడానికి అయితే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క మెగా అభిమాని కూడా ఈరోజు ఖచ్చితంగా మేలుకొని ఖచ్చితంగా మన పార్టీకి, మన పవన్ కళ్యాణ్ గారికి మెగా ఎవరైతే ఉన్నారో అంటే మెయిన్గా మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ వీళ్ళందరినీ కూడా, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కాపాడుకునే విధంగా మనమైతే ఖచ్చితంగా సోషల్ మీడియాను ఉపయోగించాలి. ఎవరి మీద కూడా తప్పుగా మీరు మాట్లాడొద్దు, తప్పుగా ప్రవర్తించొద్దు, నీతిగా కరెక్ట్గా చేసుకుంటూ పోవాలని చెప్పి నేను ఒక మెగా అభిమానిగా, నేను ఒక జనసేన కార్యకర్తగా నా కోరిక. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉంటే మంచిదని చెప్పి నా అభిప్రాయం.